అని నేను అంటున్నా. ఇన్నయ్య గారు నిన్న చెప్పారు త్వరలో కేసీఆర్ ను కలిసేందుకు నేను ఫామ్ హౌస్ పోతా, తర్వాత ఇది మీతో కవిత కూడా మాట్లాడింది మొన్న లెటర్ లీక్ అయిన తర్వాత అమెరికా నుంచి వచ్చిన తర్వాత అని చెప్పారు. సో ఎక్స్పెక్ట్ చేశారు అప్పుడు మీరు మీతో మాట్లాడినప్పుడు, లెటర్ లీక్ అయిన తర్వాత మీతో మాట్లాడినప్పుడు ఆమె ఏం చెప్పారు ఎగ్జాక్ట్లీ, మీరేం రిప్లై ఇచ్చారు? అంటే నాకైతే నేను మొదటి నుంచి చెప్తున్నా కదా, కవిత చాలా ఫాస్ట్ డెసిషన్ తీసుకుంటది, అడమెంట్ గా ఉంటది. ఆమె నిర్ణయాలన్నీ కూడా చాలా స్పీడ్ గా ఉంటాయి. ఆమె ఆలోచన విధానం గాని, ఆమె వ్యవహార శైలి గాని మొత్తంగా కూడా అందరు అనుకుంటున్నట్టు ఆమె తెలివి తక్కువది, తెలివి లేకుండా నిర్ణయం తీసుకున్నది, తెలివి లేకుండా మాట్లాడింది, అనాలోచితంగా మాట్లాడింది, ఏ భవిష్యత్ ప్రణాళిక లేకుండా మాట్లాడింది అయితే నేను అనుకోను. ఎందుకంటే ఆమె మొత్తంగా విద్యార్థి దశ నుంచి ఇప్పటిదాకా ఆమె పోషించిన అనేక పాత్రల్లో ఆమె చాలా పకడ్బందీగానే వ్యవహరించుకుంటూ ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఆ విధంగా వచ్చినటువంటి. కాబట్టి నాతో మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పిన, అమ్మ మీరు మీ ఫస్ట్ ఒకటి తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ ప్రతిష్టని నాశనం అయ్యే పనులు మీరు చేయకుర్రి. మీది మీ కుటుంబ పంచాయతీ, మాకు తెలుసు ఇది మొదటిది కాదు, ఇప్పటిది కాదు. దాదాపుగా నాకు తెలిసినంత వరకు 1985 నుంచి, అంటే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి. 85లో ఎట్లా పంచాయతీ? అప్పటికి హరీష్ రావుకు 10 ఏళ్ళు ఉంటది, కవితకు 6-7 సంవత్సరాలు ఉంటది. 85 నుంచి పంచాయతీ ఏంది? ఆయన 85లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది. 85లో శేఖర్ అన్న సిద్దిపేట నుంచి. 82లో ఓడిపోయిండు, 85లో గెలిచిండు. ఎన్టీ రామారావు గారు అప్పుడు అసెంబ్లీ రద్దు చేసి ఎలక్షన్లకు పోయినప్పుడు ఆయన ఆ సిద్దిపేట నుంచి గెలిచిన తర్వాత ఎర్రమంజలి క్వార్టర్స్ లో ఉన్నప్పటి నుంచి కూడా తదనంతరం హరీష్ ఎప్పుడైతే మేదీపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ అయ్యి ఆయన దాదాపుగా ఎర్రమంజలి క్వార్టర్స్ లోనే ఉంటూ అక్కడి నుంచి పాలిటెక్నిక్ కాలేజీ నడుచుకుంటున్నో ఏదో రకంగా పోయి చదువుకున్న దశ నుంచి కూడా హరీష్ పట్ల వీళ్ళకి ఏ అభిప్రాయం ఉంది, ఏ రకమైనటువంటి కోపం ఉంది, వ్యతిరేకత ఉంది, అసూయ ఉంది, దేశం ఉంది, అందరికి తెలుసు. కుటుంబ సభ్యులకు తెలుసు, దగ్గరున్న వాళ్ళకి తెలుసు. అందరికంటే ఎక్కువ సిద్దిపేట నియోజకవర్గ ఆ టీడీపీ నాయకులకు అందరికీ తెలుసు. నేను అనుకుంటా విజయన్న కూడా, డాక్టర్ విజయరామారావు గారు ప్యానెల్లో ఉన్నారు, ఆయనకి ఇంకా బాగా తెలుసు. ఆయన అక్కడ ఎంపీ గజ్వల్ ఎమ్మెల్యేగా చేసిండు, తర్వాత ఎంపీగా చేసిండు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా వారికి కూడా తెలుసు. హరీష్ పట్ల, హరీష్ పంచాయతీ, హరీష్ కేంద్రంగా పంచాయతీ అనేది ఇది కల్వకుంట్ల కుటుంబానికి కానీ మొత్తం, అంటే ఆ ఇద్దరు కొడుకు రంగారావు, తర్వాత శేఖర్ అన్న కావచ్చు, లేకపోతే అక్కా చెల్లెళ్ళు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి పంచాయతీ ఇది ఇప్పటిది కాదు. హరీష్ పంచాయతీని ఇప్పటి పంచాయతీగా చూసి కాళేశ్వరంతో ముడిపెట్టి చూస్తే మాత్రం అది పరిష్కారం దొరకదు. రంగారావుకు చంద్రశేఖరరావు పంచాయతీ ఉందా? లేదా రంగారావు కుటుంబ సభ్యులకి, లేకపోతే శేఖరన్న కుటుంబ సభ్యులకి, లేకపోతే మొత్తంగా వాళ్ళ అక్కా చెల్లెలు మొత్తం దాదాపుగా 9 మంది సంతానం కాబట్టి 7 వాళ్ళ మహిళా కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళందరి పిల్లలు, ఆ అల్లుళ్ళు అంటే వాళ్ళ కొడుకులు కావచ్చు, బిడ్డలు కావచ్చు. ఇప్పుడు ఉంటాడు కదా ఎవరు, ఉమేష్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా అనేక మంది ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పటి పంచాయతీ కాదు. అది చాలా సంవత్సరాలుగా, సుదీర్ఘ కాలంగా, అంటే 85 నుంచి మొదలుకుంటే ఇప్పుడు 2025 30 సంవత్సరాల 3 దశాబ్దాల సుదీర్ఘ అంశం ఇది. ఇది ఇప్పటిది ఏదో కొత్తగా మనము కవితమ్మ ఇప్పుడే మాట్లాడింది, ఇప్పుడే కాదు, హరీష్ మీద చాలా రోజుల నుంచి మాట్లాడింది. కాబట్టి ఈ మొత్తం విషయాన్ని మనం కాళేశ్వరానికి ముడిపెట్టో, తెలంగాణకు ముడిపెట్టో చూడొద్దు. ఆ పంచాయతీ నేను ఎందుకు పోతా అన్నాం, మేము ఫామ్ హౌస్ కి ఎందుకు పోతా అన్నాము, మీ కల్వకుంట్ల పంచాయతీని తెలంగాణ పంచాయతీ చేయకుర్రి. తెలంగాణ పంచాయతీ 4 కోట్ల తెలంగాణ ప్రజల బతుకు పంచాయతీది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది 52లో మొదలైంది, 56లో జరిగింది, 69లో జరిగింది, మళ్ళీ తిరిగి 96 నుంచి కొంతవరకు పబ్లిక్ లో 96కు ముందు కూడా జరిగింది, నెవరు కప్పిన నిప్పులాగా కొనసాగుతూ వచ్చింది. 97లో భువనగిరిలో మార్చి నెలలో తిరిగి ఒక పెద్ద సమూహంగా ఇది కొనసాగుతూ వచ్చింది. ఆ తదనంతరం
99లో ఇదే మహేందర్ రెడ్డి గారు, భరత్ గారు, ఇంకా ఒక అడ్వకేట్, మరి జనగామ అడ్వకేట్, నేను పేరు మర్చిపోయినా, మహేందర్ అని మీకు తెలిసి ఉంటది ఆ పేరు. వీళ్ళ ముగ్గురు కలిసే నన్ను శేఖర్ అని ఇంటికి తీసుకుపోయారు కూడా. మొట్టమొదటిసారి నన్ను తీసుకుపోయింది ఇదే మహేందర్ అన్న, ఇదే భరత్ గారు, దామోదర్ రెడ్డి. భరత్ అంటే సోమా భరత, ఇప్పుడున్న సోమా భరత. భరత్ అంటే కాదు జనగామ కాదు, దామోదర్ రెడ్డి. భరత్ అంటే సోమా భరత, శ్రీదామోదర్ రెడ్డి. భరత్ అంటున్నారు కదా, భరత్ అంటే సోమా భరత. మీరు కాదు అడ్వకేట్ భరత్. అడ్వకేట్ సోమా భరత్. ఓకే. వీళ్ళ ముగ్గురే నాకు ఫోన్లు చేసి నన్ను ఆ మెట్టుగూడలో ఉన్నటువంటి ఆ ట్రాన్స్పోర్ట్ భవన్ కి నేను పోవడానికి కారకులు వీళ్ళే. సరే అప్పటికి వీళ్ళు చాలా సార్లు ఫోన్ చేసిండ్రు, నేను పోవాలన్నా వద్దా అని. నేను చాలా మందితో మాట్లాడినా, ఇప్పుడు అదే కేశవరాజ్ శ్రీనివాస్ తో మాట్లాడినా, సిద్ధారెడ్డితో మాట్లాడినా. నేను అప్పటికి విస్తృతంగా మెదక్లో పనిచేస్తున్నా కాబట్టి ఆయన టీఎన్జిఓ నాయకుడు, మెదక్ ఏం పేరు, దేవిప్రసాద్, ఇట్లా చాలా మంది తోటి నేను అట్లే మన విరాట్ జర్నలిస్టు, రామలింగారెడ్డి జర్నలిస్టు, అనేక మంది తోటి మాట్లాడి విచారించి, అట్లే సత్యనారాయణ జర్నలిస్టు సిద్దిపేట వార్తలో ఉండేప్పుడు అనేక మంది చనిపోయాడు సత్యన్న. ఎమ్మెల్సీ ఉండే సంగారెడ్డి నుంచి, వార్తా ఎడిషన్ ఇన్ఛార్జ్ ఉండే. అవును, చనిపోయాడు. బాలేష్ మెదక్ ఉండే, రామలింగారెడ్డి విలేకరి ఉండే, విరాట్ విలేకరి ఉండే. అనేక మంది తోటి మాట్లాడి ఎందుకంటే నేను 81, 82లో నేను ఆ సిద్దిపేట ఆర్గనైజర్ గా పోయినా కాబట్టి నాకు కొంత తెలిసినప్పటికీ అప్పటికి ఆయనకున్న పేరు ఇతరత్రా ఉండే. దాని తర్వాత ఈ గొడవలు అన్నవి అధికారంలో ఉన్నప్పుడు ఉండవు కానీ అధికారం పోయిన తర్వాత వస్తాయంటారా? లేదు. హరీష్ తో గొడవ అధికారంలో అంటే తెలంగాణ ఉద్యమానికి ముందు ఉంది, అంటే 2001కి ముందు ఉంది, 2001 తర్వాత ఉంది, 2004 తర్వాత ఎక్కువైంది కాబట్టి. 2001 ముందు హరీష్ తో ఎందుకు గొడవ ఉంటుంది? అప్పుడు ఆయనతో గొడవ ఉండాల్సిన అవసరం ఉంది. భరత్ గారు, హరీష్ గారు తమ్ముడు మహేష్ కి కవితతో ఎంగేజ్మెంట్ అయింది. అన్న ఇప్పుడు పర్వాలేదు, చెప్పడంలో తప్పేం లేదు కదా. అది ఫ్యామిలీలో ఆ గొడవ ఉంది. మనం అవన్నీ వ్యక్తిగత విషయాలు మనం అవన్నీ ఇప్పుడు మనం బయట మాట్లాడడం బాగుండదు. అందరికి తెలుసు, విద్యానికి తెలుసు, మీకు తెలుసు, మహేంద్రకి తెలుసు, మనందరికి తెలుసు. కానీ మీడియా ద్వారా మనం ఇప్పుడు దాన్ని పబ్లిక్ లో చేయడం బాగుండదు. మరి ఏది ఏమైనా ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 97 నుంచి 99 వరకు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా